నా మీద నిప్పులవలు పడుతున్నా, ఎవరైనా ఆపండి దాన్ని. అమ్మా దేన్ని ఆపమంటున్నా? మాకేం కనిపించట్లేదు. అది నా మీదకి దూసుకొస్తుంది, మీకెందుకు కనిపించట్లేదు? అది నా మెడని కోసేస్తుంది. దాన్ని ఎవరైనా ఆపండి. ఓరి నాయనో, ఈ సత్యభామకి నిజంగానే ఏదో అయింది వత్సలా. మనకేం కనిపించడం లేదు, కానీ తను ఏదో ఉందంటుంది. ఏమైంది? దిగు, రక్షించరాను. ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి. పాండురంగ, అత్తయ్యని భయపెడుతుంది నువ్వే కదా. ఆవిడకి మంచి బుద్ధినివ్వు. ఆవిడ తప్పుల్ని క్షమించు. నిన్ను అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఆవిడ్ని హతమార్చకు. దిగు, రక్షించరాను. దిగు, ఎవరైనా ఆపండి. అదిగో అక్కడ చక్రం ఉంది, సరిగ్గా చూడండి. రక్షించండి, నన్ను రక్షించండి. నీ పాపం పండింది సత్యభామ. సత్యభామ, అమాయకురాలైన సకుని నువ్వు నానా ఇబ్బందులు పెట్టావు కదా, అందుకు ఫలితం అనుభవించు. ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. నీ పాపాల చిట్టా నిండిపోయింది. అమ్మా, నీ పాపాల చిట్టా నిండిపోయింది. నువ్వు చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి. అమ్మా, మన సకుని అనవసరంగా వేధించావు. అర్థం కాకుండా ఉంది. వెనక ముందు ఆలోచించకుండా తన జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకున్నావు. అదే నేను ఇప్పుడు పావులా చుట్టుకుంది. ఇప్పుడు నువ్వు సకు కాళ్ళు పట్టుకుని మర్యాదగా క్షమాపణ కోరు. తన కాళ్ళు పట్టుకుని నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని తీరాలి. అప్పుడే నీకు ప్రాణభిక్ష లభిస్తుందమ్మా. సకు పాండురంగుడు నిన్ను శిక్షిస్తున్నాడు. మానవులు ఎన్ని తప్పు చేసినా సంయమనం పాటించే దేవుడే నాకు తెలుసు. అటువంటి నా స్వామి శస్త్రాన్ని చేతులకి తీసుకునేలా చేశావు బామా. లేదు, నువ్వు చేసిన పాపాలు ఈ జన్మలో తీరిపోవు. ప్రతి జన్మలోనూ నువ్వు కఠిన శిక్షలు అనుభవించాల్సిందే. ఇప్పుడు నువ్వు ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే వెంటనే సకుకి క్షమాపణ చెప్పు. అలాగే అలాగే చెప్తాను. సకు క్షమాపణ చెప్తాను. తనకి క్షమాపణ చెప్తే నువ్వు నేను వదిలేస్తావు కదా? అవును, తప్పకుండా. నువ్వు క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్షమాపణ చెప్పు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్షమాపణ చెప్పు. సరే సరే. సకు 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 నన్ను క్షమించు సకు. నాకు నేను చాలా ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు సకు, నన్ను క్షమించు. నేను ఒప్పుకుంటున్నాను. నేను నిన్ను చిన్నప్పటి నుంచే ఎంతగానో వేధించాను, నిన్ను సమస్యల్లో ఇరికించాను. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే నువ్వంటే నాకు ఈర్ష, ద్వేషం. అందుకే ఇలా చేశాను. నా భర్త, నా మామగారు నిన్ను పొగుడుతూ నన్ను చిన్న చూపు చూసేవారు. అది మనసులో పెట్టుకొని నిన్ను ఏడిపించేదాన్ని. నా పిల్లల్ని కూడా నీతో పోల్చి వాళ్ళని తిట్టేవాళ్ళు. నువ్వు గొప్ప ధర్మని పొగుడుతుంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని. సక్కు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీరు ఉన్నారు, ఉదయం లేచినప్పటి నుంచి కాటిగోడ చేస్తూనే ఉంటారు. ఇక మీ అమ్మ అన్నం పన్ను వెలిగిన సక్కుని నోటికొచ్చినట్టల్లా తిడుతూనే ఉంటుంది. సక్కుని చూసి నేర్చుకోండి, బాగుపడతారు.
తనలాంటి మాట తీరుని అలవర్చుకోండి. అణకువగా ఉద్దిగగా ఉండండి. నేను చాలా ఇబ్బంది పెట్టాను సకు. నాకు నీ మీద, మీ అమ్మ మీద చాలా చాలా కోపం సకు. అందుకే నేను హింసించేదాన్ని, మాటలతో తూట్లు పొడిచేదాన్ని. నేను ఒప్పుకుంటున్నాను. చెప్పు, త్వరగా చెప్పు. సకు, పెళ్లికి ముందు నీ నగల్ని నేనే మార్చేశాను. తీసుకోండి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి. అలాగే. నేను బంగారు నగలు తీసుకొని అక్కడ నకిలీ నగల్ని పెట్టాను. నేను 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 చెప్తాను సాకు, నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను. పాండురంగుడి విగ్రహం కింద నీ ఆభరణాల్ని దాచిపెట్టింది నేనే. నేను మీ అత్తగారికి అబద్ధం చెప్పాను. నీ దృష్టాంతం కట్టుకదే కదా, నాకు బాగా తెలుసు. తాను తప్పు చేసి నేరాన్ని నా మీదకి నెట్టేస్తుంది. ఇది మహా దుర్మార్గురాలు. అది మాత్రమే కాదు సకు, నరపసు ఉన్న గుహలోకి నిన్ను కావాలని నేనే పంపించాను. ఆ పిల్ల చాలా అమాయకురాలు. నేనొక్క మాట చెప్పగానే తను నమ్మేసింది. సఖు రేపు ఒంటరిగా అక్కడికి వెడుతుంది. నేను చాలా ఇబ్బంది పెట్టాను, చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు సకు, క్షమించు సకు. సకు, నన్ను క్షమించు. ఈ అగ్ని చక్రం బారి నుండి నన్ను కాపాడు. నా వాళ్ళంతా కాలిపోతుంది, నన్ను కాపాడు. అత్తయ్య, పైకి లేవత్తయ్య. నువ్వెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నావు? నువ్వు నా పాదాలు ముట్టుకోకు. పైకి నేను నీకంటే చిన్నదాన్ని. నువ్వు